ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకి జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించి మనతో మాట్లాడటానికి చిత్తూరు ఏరియా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఇవ్వడానికి మాకు మన ప్రతినిధి సుధీర్ రెడ్డి లైన్లో ఉన్నారు. సుధీర్ రెడ్డి, ఇప్పుడు కూడా అటు ప్రజలు ఇటు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీరంతా కూడా చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతి ఎన్నికల ప్రక్రియ తీసుకున్నట్టయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉదయం అంటే నిన్న సాయంత్రమే రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఈ యొక్క పోలింగ్ సంబంధించిన సిబ్బంది ఉన్నారో వీళ్ళకంతా కూడా పరికరాలు ఇవ్వడంతో ఈ మిషన్లు ఇవన్నీ కూడా తీసుకుని వాడి బుద్ధులకి చేసుకుని రాత్రి అక్కడే బలిచేశారు. ఉదయం 5:04 గంటలకు చూసుకున్నట్టయితే మాకు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సాధారణమైన ప్రజలందరూ కూడా తమ ఓటుకు వినియోగించుకోవడానికి వారి పరిధిలో ఉన్నటువంటి బూత్ల ఓటుకు చేరుకుని బాటలు చేయాలి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా బాటలు చేయనట్టు పరిస్థితి. ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నటువంటి రోజులు ప్రతిరోజు అయితే ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో కొద్దిగా స్కూల్లో ఉండడంతో ప్రజలతో కూడా ప్రశాంతంగా తమ పరిధిలో ఉన్నటువంటి యొక్క బూత్ ఓటుకు చేరుకుని ఓటర్లకు చేరుకున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు 3 పార్లమెంటు స్థానాలు పోటీ చేసే పరిస్థితి ఉంది. అయితే ఈ 14 నియోజకవర్గాలు ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తించి రిటర్నింగ్ అధికారి పోలీస్ స్టాఫ్ కావచ్చు భద్రత అధికంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు అటు ప్రత్యేక బలగాలన్నీ కూడా చేరుకుని ఎక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లోపల ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఇవన్నీ కూడా పూర్తి పటిష్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ ఈ యొక్క పోలింగ్ అనేది కొనసాగుతుంది. దాదాపు పోలింగ్ సుధీర్ రెడ్డి, అదే సందర్భంలో విజయవాడ నుంచి మన ప్రతినిధి శివకుమార్ ఉన్నారు. శివకుమార్ కొన్ని స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. శివకుమార్ ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అయితే పూర్తి స్థాయిలో ప్రారంభించింది. 175 నియోజకవర్గాల్లో 25 లోక్సభ నియోజకవర్గాల్లో అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా ఇప్పటికే పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే పోలింగ్ అది ఏదైతే వాళ్ళ ఓటు వినియోగించుకుంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఎవరైతే ఇతర ప్రాంతాల్లో ఉంటే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు శబరాలు చేరుకుని పొద్దున్న 7 గంటలకల్లా కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకున్న పరిస్థితి. మొత్తం రాష్ట్రం అయితే ఏపీ మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు అయితే తన ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకున్న పరిస్థితి. అందులో పురుషులు అయితే 2 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు అయితే కూడా 2.10 కోట్ల మంది ఉన్నారు. ఇది రాష్ట్రంలో అయితే ఓటర్ల సంఖ్య పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువ ఉండటంతో ఇప్పుడు ఈ మహిళల ఓటు ఏ వైపు పడుతుందని కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి. మొత్తం రాష్ట్రంలో అయితే ఇప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాలు 46,392 కేంద్రాలను ఏర్పాటు చేయడం. అందులో ఒక్కొక్క కేంద్రం వచ్చేబడి 1,500 మంది ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకునే కూడా అవకాశం కల్పించారు. మొత్తం రాష్ట్రంలో అయితే 170 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి గుంటూరు అదే తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలుగా గుంటూరులో 17 స్థానాలు ఉన్నాయి. అది కృష్ణా జిల్లా 16 స్థానాలు ఉండగా పశ్చిమ గోదావరి విశాఖ జిల్లాలో 15 చొప్పున నియోజకవర్గాలు అయితే ఉన్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కదా 14 స్థానాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్న 170 స్థానాల నుండి 14 నియోజకవర్గాలు సంస్కృతి ప్రాంతాలకు అయితే ఇప్పటికే కూడా ఎన్నికల సంఘం అయితే గుర్తించింది. అందులో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి కూడా 100% వెబ్కాస్టింగ్ మరి ఇతర ఏదైతే ఇతర నియోజకవర్గాలతో పోతే 14 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు అయితే పోలీసు బందోబస్తు కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునే ఎలక్షన్ పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా రాష్ట్రంలో అయితే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పుడు అధికారులు తెలిపారు. శివకుమార్, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలని ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఒక స్పెషల్ టీం కానీ ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని మానిటర్ చేయడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో అదే సందర్భంలో వార్ రూమ్లో ఏర్పాటు చేసినట్టు సమాచారం ఉంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అదే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 14 నియోజకవర్గాలు అని చెప్పుకున్నామో 14 నియోజకవర్గాలు సంస్కృతి అంటే గొడవలు జరగడం కానీ ఇతర ఏమన్నా సమస్యలు ముందుగానే జరగకుండా అధికారులకు పూర్తి చర్యలు తీసుకుని వస్తుంది. వెబ్కాస్టింగ్ అంటే కెమెరాలు ఎప్పటికప్పుడు ప్రతి ఓటు బై ఓటు వేసే ప్రతి ఓటర్ ఓటర్ కూడా
వెబ్కాస్టింగ్ అంటే కెమెరా ద్వారా రికార్డ్ చేస్తూ అది కూడా మానిటరింగ్ ఏదైతే ఈసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారో ఆ కంట్రోల్ రూమ్ నుండి పూర్తి స్థాయిలో కూడా వాటిని వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించబడుతుంది. యా శివకుమార్, అదే సందర్భంలో ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి పోలింగ్కి సంబంధించిన అప్డేట్ ఉంది, పోలింగ్ శాతానికి సంబంధించి ఏ రకమైనటువంటి అప్డేట్ ఉంది? అదే సందర్భంలో ఈవీఎంల మొరాయింపులకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏమన్నా కేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టిలోకి వచ్చినాయా? ప్రస్తుతానికైతే ఈవీఎంలు అది మొదలయ్యే ఎన్నికలు మొదలైతే పోలింగ్ కూడా మొదలయ్యి ఇంకా అరగంట నుండి 40 నిమిషాలు మాత్రం కావడంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాంటి కూడా పోలింగ్ కి సంబంధించి ఈవీఎంలు అయితే ఎలాంటి మొరాయి పెట్టడం లాంటి లెవెల్ కూడా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ 10 నుండి 15% వరకు పోలింగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. యా థ్యాంక్ యూ శివకుమార్, ధన్యవాదాలు అప్డేట్స్ ఇచ్చినందుకు.